श्रीगुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। వేమన జీవిత చరిత్రం. ఊరుకుండ వీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు. ఎడ్డరెడ్డి కులం అదేమని చెప్పుదు విశ్వదాభిరామ వినురవేమా అని లభ్యమవుతున్న పద్యము నుంచి వివిధ సంస్థలు ప్రచురించినట్టు అన్ని వేమన పద్య సంకలనాల్లోనూ ఇది గలదు. రెడ్డి కులంలో పుట్టిన మూగ చింతపల్లి పడమటి వీధి మొదటి ఇంటిలో వేమన కాపురం ఉండి ఉండవచ్చు. 17-18 శతాబ్దాల మధ్య జీవించినట్లు భావించబడుతున్న వేమన బాల్యంలో ఆకతాయిగానే తిరిగి పెరిగినట్లు భావించాలి. వేళకింత కూడు తలదాచుకున్న గూడు అమరినందన వేమనకు బాధ్యతలేవి. వంట పట్టక వేశ్యుల వెలదుల వెంట కూడా యవనారంభ దశలో వెళ్ళిన రీతులు ఊహించవచ్చు. స్త్రీలకు వారి స్వభావానికి సరిపోయే వ్యాఖ్యలు ఎన్నో పద్యాలలో అక్షరబద్ధం చేసిన వేమనకు సునిశిత పరిశీలనాశక్తి ఉంది. స్వానుభవం దానికి పదులు పెట్టి ఉండవచ్చు. అలాగే చాలా కాలం యోగుల వెంట బైరాగుల వెంట వెడై తిరిగిన దాఖలాలకు వేమన గల పౌరాణిక అంశాల పరిచయం ద్వారా పోల్చుకోవచ్చు. యవ్వనారంభ దశలో రంభాది తత్తులంఘన సంగమోత్సాహిగా చిరు తిరుగుళ్ళు తిరిగిన వేమనకు అతి సర్వర్త వర్జయేత్ అనిపించే తంత తీవ్ర స్థాయిలో ఏదో కళాఘాతం వంటి ఎదురు దెబ్బ తగిలి వైరాగ్యం జనించి ఉండవచ్చు. తిరుగుళ్ల ప్రభావము ఆస్తుల్ని కుంగదీసిందేమో. వెలయండ్రు తలుపులేసేసి ఉంటారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి కాసులు కావలసి వచ్చి తేలిగ్గా హేమ విద్యకు ఏ పరశువేది వంటి మార్గం దొరుకుతుందా అని ఆలోచించి కొన్నాళ్ళు రసవాదులతో తిరిగాడు. బంగారం అంత తేలిక రాజుల అండ చేరి పద్యాలల్లే తన పాండిత్యం ప్రదర్శించిపోయాడేమో. చిక్కనైన కవిత్వానికి అది కాలం కానీ తేలికైన పదాల కవిత్వానికి కాసులు చిక్కువని తెలుసుకున్నాక మళ్ళీ ఉన్న ఊరికే పైనమై ఉంటాడు. దేశ త్రింబరిగా తయారైన అతని వేషం వెదివాడి కన్నా ఘోరంగా ఉండేసరికి స్థానికులు సైతం వేమనను చిన్న చూపు చూడసాగారు. తాను అంతకుముందు తిరిగిన వ్యక్తుల్ని వాడల్ని చర్యల్ని దుయ్యబట్టే పద్యాలు చెప్పడంతో వేమనను వెంటపడి తరిగి ఉండవచ్చు. తిండి కట్టుగుడ్డ కరువయ్యాయన్నమాట. సర్వం త్యజించిన వేమన దిగంబర యోగిగా మారాడేమో. సాధారణంగా కవిత్వంలోంచే ఒక కవి జీవతత్వం కొంత లీలగా అస్పష్టంగా దర్శించవచ్చుననే విఘ్నుల అభిప్రాయంతో ఏకీభవించి ఈ రేఖాజీవన చిత్రం చిత్రించినప్పటికీ ఇందులో అసంగతాలను భావించి పరిశీలకులు నిరక్షేపణీయంగా ఏరివేతురుగాక. వేమన పద్యరత్నాకరం ప్రథమ ఖండం ప్రార్థన. విఘ్నములు కాధికర్తయవు విఘ్నపతిని విశ్వసాక్షి గణించుట వినితియగును. శుద్ధ చిన్మాతృడనియంచు సుఖబలియు విశ్వదాభిరామ వినురవేమా. సచ్చిత్ ఇత్యాది శబ్దాలకు సామాన్యమైన అర్థం కంటే వేదాంతపరమైన అర్థం విశేషమైనది. ఇక్కడ చిన్మాత్ర శబ్దం విఘ్నేశ్వరుడి పరంగా వేమన చెప్పడం ఒక అసామాన్య దైవత్వ భావనకు నాంది. పైగా విశ్వసాక్షిగాను విఘ్నములకు మూల విరాట్టుగాను విఘ్నేశ్వరుని తలవడం మనకు ఆచారం. సత్ చిత్తు ఆనందమూర్తిగా భావించమంటాడు వేమన.
ప్రార్థనలోనూ ఒక అలౌకిక భావన కలిగించగల ఇటువంటి పద్యాలు వివిధ దేవతల పరంగాను కొన్ని చెప్పాడు. మొదలు మూలాధారమునర విఘ్నేశ్వరుండు, అచ్చోట దేవత అధిపురుషుండు, అందు మీదను 2 అంగుళముల మేర స్వాదిష్ట చక్రంబు, వరలు బ్రహ్మదీనికి 8 దేహంగుళములపై మణిపూరక చక్రంబు, మగడి విష్ణునంత 10 అంగుళమంతనాహ హతమును దేవుడై రుద్రుండు తేజరిల్లు, 10 అంగములపై విశుద్ధమందు జీవుండు అచ్చోట అధివసించు, వెలయు పరమాత్ముడు అగ్నివై వెలయుచుండు, ఇట్టి జాడలు తెలియుట ఎరుగు వేమా. మానవుని దేహం మీద నిర్దిష్టమైన కొలతల ప్రకారం వరుసగా మూలాధారము, స్వాదిష్టము, మణిపూరము, అనాహతము, విశుద్ధము చక్రాలు ఉంటాయని, వాటికి వరుసగా విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, శివుడు, అగ్ని అధిష్టాన దేవతలని తెలుసుకోమంటాడు వేమన. అఖిలాకారుడు అనంతుడు సకలాత్మలయందు సర్వసాక్షియుతానై, నిఖిలముల నిర్వికారుడు నికరము బ్రహ్మంబనంగా నిజమురవేమా. వస్తువులన్నిటిలా నిండి ఉండేవాడు, నాశం లేనివాడు, అన్నిటికీ సాక్షిభూతుడు, నిర్వికారుడు అయిన వాడే పరమాత్మ స్వరూపం. అది తెలియటకు సాధన అవసరం. భగవంతుడైన దేవుడు జగముల తనలోన పెంచి జాలము చూపెన్, తగు రీతిని తానిన్నటి అగణితుడై వెలయుచుండు అనుగా వేమా. ఈ జగత్తునన్నిటినీ తనలోనే పెంచి పోషించి అంతలోనే అంతరింపజేసి ఇంద్రజాలం చేస్తూ తానే లోకాలన్నిటా నిండి వర్ణనాతీతుడై వెలుగుతూ ఉండేవాడే భగవంతుడు. ఆయన మాయ ఇటుదని తెలియనే లేము. తలప వశము కాదు దైవంబు బ్రహ్మంబు, తెలియరాదు బ్రహ్మదేవునకును, ఇసుక బావి త్రవ్వ ఎవరి వశమయ విశ్వదాభిరామ వినురవేమా. పరబ్రహ్మ స్వరూపం ఇట్టిది అని తెలుసుకోవడానికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడికే సాధ్యం కాదు. ఇసుకలో బావి తవ్వాలనుకుంటే ఎలా కుదరదో ఇది అంతే. కొడుకును బ్రతికించుకొనలేడు శంభుడు, కొడుకును బ్రతికించుకొనుడు శౌరి, దైవ బలములెల్ల తాననే కనిపించే విశ్వదాభిరామ వినురవేమా. శివుడు తన కొడుకైన వినాయకుడిని, విష్ణుమూర్తి తన కొడుకైన మన్మథుడిని బతికించుకోలేకపోయారు. దేవతలైన వారికే అది సాధ్యం కాలేదంటే విధి ఎంత బలీయమో గ్రహించాలి. అట్టి విధికి నమస్కారము. ఎక్కడ విధికిన తానై మృక్కును, తావిందులేక మూలము తానై, చక్కగా నిర్భయుడగుచును నిక్కము నిన్నంటియుండు నిజముగా వేమా. మొదలు దగ్గర నుంచి తానే అయి, ఎక్కడ చూసినా తానే అయి, బ్రొక్కడానికి సైతం తావిచ్చే విధంగా లేని పరమాత్మ నిన్ను అనుసరించి చరిస్తున్నాడు. ధైర్యముతో పరబ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకో. సర్వము తానని తెలిసిన గీర్వాణికి కాక ముక్తి గెలువగా తరమా. ఉర్వి సమస్తము తిరిగిన పర్వత జలధులందు పడినను వేమా. పర్వత జలధులందు పడినను వేమా. సముద్రంలో పడిన, కొండల్లో, గుహల్లో, భూమండలము సమస్తం తిరిగినా ముందు తానే అన్నీ అని తెలుసుకోగలిగితేనే ఎంతటి గీర్వాణికైనా ముక్తి లభిస్తుందని వేమన భావన. శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి నవ్వుగాదనక, ఏ మూర్తి నుంచి చూడుము ఏ మూర్తికి సాటి లేదు నిజముగా వేమా. శ్రీ మాతృదేవి ఆది పరాశక్తి, సమస్త జగదాధారభూతమైన మూలశక్తి. ఆమెయే త్రిమూర్తులకు కన్న తల్లి. ఏ దేవతామూర్తి కూడా ఆమెను సాటిరాదని తెలుసుకోగలిగిన వాడే నిజమైన జ్ఞాని అని
గ్రహించమంటాడు వేమన. శ్రీయన మంగళదేవత శ్రీయనగా విష్ణుపత్ని సిరు సంపదయున్ శ్రీయనడి మూల శక్తికిని శ్రీయని వర్ణింపుమిప్పుడు స్థిరమతి వేమా. శ్రీకారానికి గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే ఏకాక్షర పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. శుభం కలిగించే దేవత లక్ష్మీదేవి, సిరి సంపదనిచ్చే మూలశక్తి. అటువంటి సిరి దేవతను నిత్యము స్తుతించాలి. అందు ఎందుననక అన్నిటి ఎందును విష్ణువమరియుండు వెలయు భువిని వెనక చక్రి తిరుగు విష్ణు చక్రంబుతో విశ్వదావిరామ వినురవేమ. శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపి. ఆయన లేని చోటు ఎక్కడ? అన్నిటా ఉన్నాడు. పరమాత్మని తెలియతరమా? ప్రకృతిని అనుసరించి సదా చక్రధారి అయి తిరుగుతూ ఉంటాడు. ఓం నమ శివాయని నోట పలుకుచు శివునిపై జ్ఞప్తుంచే స్మరణ చేయు జగతి ఈ నరులకు జన్మ సాఫల్యము విశ్వదాభిరామ వినురవేమ. మొదటే చెప్పినట్టు త్రిమూర్తులకు అభేదమని గుర్తెరిగి ఓం నమ శివాయ అంటూ సదా శివుని ధ్యానం చేసే నరులకు ఈ జన్మ సఫలత చేకూరుతుంది. మధ్య మాంస రుచిని మాదిగ దైవాల ఎంగిలి తినగానే ఇంగి కలదే భక్తిని హరును గుల్చి భవ్యులు కండయా విశ్వదాభిరామ వినురవేమ. నానా విధాల క్షుద్ర దేవతలను తలుచుకుంటూ మద్యము మాంసము నైవేద్యాలుగా అర్చించుకుంటూ స్వర్గప్రాప్తి పొందాలనుకోవడం వెరి భ్రమ. భక్తితో శివుని పూజించి ముక్తిని పొందండి వేమన హితోక్తి. ఓం సర్వే జనా సుఖినో భవంతు.